హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు డేరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఖచ్చితమైన, నిజమైన, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఉచితం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగా తెలియాలి అనుకుంటే పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆల్ అని పెట్టుకోండి. ఇక ఈ వీడియోలో మనం ఈరోజు ఉదయం 11 గంటలకు వీళ్ళందరికీ కూడా మనకు 24,000 రూపాయలు అయితే రాబోతున్నాయన్నమాట. ఆ వివరాలన్నిటివి చూద్దాం. అలాగే మనకు ఎవరైతే ఏపీలో అర్చకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు 5 లక్షల రూపాయలు అయితే ఇస్తామనేసి అయితే ప్రభుత్వం చెబుతుందన్నమాట. ఇది ఎందుకు ఇస్తారనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే వీళ్ళకి ఏంటంటే ఒకరికి 5,000 రూపాయలు, ఇంకొకరికి 3,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారనమాట. దానికి సంబంధించినటువంటి న్యూస్ గురించి కూడా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ అనేది చేయొద్దు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ బంధువులకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక మనం ముందుగా ఈరోజు ప్రారంభించే మనకు పథకం గురించి అయితే మాట్లాడుకుందాం. ఈరోజు మనకు ఉదయం 11 గంటలకు ఏంటంటే వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనే పథకం ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు 24,000 రూపాయలు అయితే మనకు వాళ్ళ ఖాతాలోకి అయితే రాబోతున్నాయన్నమాట. ఆల్రెడీ ఈ పథకాన్ని మనకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఎవరైనా అర్హత ఉండి ఎవరైనా లబ్ధి పొందలేకపోయిన వారు ఉంటే వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోండి అని చెప్పడంతో మనకు రెండోసారి చూసుకున్నట్లయితే మనకు దాదాపు 8,903 మంది అయితే అర్హత అనేది సాధించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనకు 21,337 కోట్లను అయితే ఈరోజు ప్రభుత్వం అయితే రిలీజ్ చేయనుందనమాట. మనకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకంలో మిగిలిపోయిన అర్హులైన 8,903 మంది చేనేత కార్మికులకు 24,000 రూపాయల చొప్పున సుమారు 21 కోట్లు అయితే మనకు ఆర్థిక సాయాన్ని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. గతంలోనే వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 2 సార్లు కలిపి 81,703 మంది చేనేత కార్మికులకు 362 కోట్లను అయితే మన సీఎం గారు అందించడం జరిగింది అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మనకు మొదటి విడతలో చూసుకున్నట్లయితే ఎవరైతే మగ్గం పెట్టుకొని ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి కూడా మనకు 24,000 రూపాయలు అయితే సంవత్సరానికి ఆర్థిక సాయం అయితే చేస్తామనేసి అయితే ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ మనకు మొదటి విడతలో ఏంటంటే ఫస్ట్ టైంలో అప్లై చేసుకున్నప్పుడు మనకు 81,000 మందికి కలిపి 362 కోట్లను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఇంకా కూడా అర్హత ఉండి లబ్ధి పొందలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ కూడా అప్లై చేసుకోండి, మళ్ళీ కూడా మీకు ఈ అమౌంట్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే రెండవసారి 8,903 మంది అయితే అర్హత సాధించడం జరిగింది ఈ నేతన్న నేస్తానికి సంబంధించి. వాళ్ళందరికీ కూడా ఎవరైతే అర్హుల జాబితాలో పేరుందో వాళ్ళందరికీ కూడా మనకు ఈరోజు ఉదయం 11 గంటలకు మీ యొక్క ఖాతాలోకి 24,000 రూపాయలను అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుందన్నమాట. ఆల్రెడీ మనకు రోజుకు ఒక పథకాన్ని అయితే రెండవసారి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో, అప్లై చేసుకున్నారో, కరెక్షన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మనకు 8వ తారీఖు నుంచి చూసుకుంటే మనకు రోజుకు ఒక పథకాన్ని అయితే ఇస్తూ వస్తున్నారనమాట. మొదటి మనకు 8వ తారీఖును చూసుకుంటే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ఇచ్చారు. మనకు నిన్న 9వ తారీఖు చూసుకుంటే మనకు వైఎస్ఆర్ వాహన మిత్ర కింద సహాయం అయితే చేయడం జరిగింది 10,000 రూపాయలు. ఇక నిన్న చూసుకుంటే మనకు జగనన్న చేదోడు కింద టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులకు 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈరోజు మనకు ఎవరైతే మగ్గం ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి కూడా మనకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనే పథకం ద్వారా 24,000 రూపాయలను అయితే ఈరోజు వాళ్ళ ఖాతాలోకి అయితే జమ చేయనున్నారనమాట. ఈ విధంగా ఎవరైతే అర్హుల లిస్టులో ఉన్నారో ఈ అర్హుల లిస్ట్ అనేది చూసుకోవడానికి మనకి ఎక్కడ వెబ్సైట్ అనేది ఇవ్వలేదు. మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్లో మీరు ఎలిజిబుల్లా కాదా అనేసి అయితే చూసుకోవచ్చు అనమాట. మీకే తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే ఈరోజే కాబట్టి అమౌంట్ అనేది పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హుల జాబితాలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మనకు 24,000 రూపాయలు అయితే మీ ఖాతాలోకి అయితే జమ అవుతాయి అన్నమాట. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు 5 లక్షల రూపాయలు అయితే ఇస్తామనేసి అయితే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే అర్చకుల ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం 5 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తారు అంటే ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మనకు అర్చకుల సంక్షేమ నిధి నుంచి మనకు సాయం అయితే చేస్తామనేసి అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. ఆ న్యూస్ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే అర్చకులకు ఇంటి నిర్మాణం కోసం
అర్చక సంక్షేమ నిధి నుంచి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసే పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మనకు 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అర్చక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు ప్రారంభించారు. 2016 నుంచి మనకు గత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అర్చకులకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేసే ప్రక్రియను అయితే ఆపేయడం జరిగింది. దీనికి సంబంధించి అర్చకులందరూ కూడా మన ప్రభుత్వానికి అయితే విన్నవించడం జరిగింది. 345 దరఖాస్తులు దేవాదాయ శాఖ వద్ద పెండింగ్లో ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు. వాటిని వెంటనే పరిశీలించి ఈ పథకానికి సంబంధించి మనకు అర్చకులందరికీ కూడా మనకు ఇళ్ల నిర్మాణం కోసం అర్చక సంక్షేమ నిధి నుంచి 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వాలనేసి అయితే నిర్ణయించడం జరిగిందనమాట. అలాగే ఎవరికైతే ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన పథకాలు వర్తించవో వాళ్ళందరికీ కూడా వైద్య విద్యా అవసరాలకు అర్చక సంక్షేమ నిధి నుంచి కూడా సహాయం చేస్తామనేసి అయితే ప్రభుత్వం అయితే అంగీకారం అయితే ఇక్కడ తెలపడం జరిగిందనమాట. ఈ విధంగా అర్చకులందరికీ కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకుంటే, ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకుంటే మనకు అర్చక సంక్షేమ నిధి నుంచి 5 లక్షల రూపాయలు అయితే మీ ఇంటి నిర్మాణం కోసం ఆ ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అయితే చేస్తుంది అనేసి అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇది అర్చకుల ఇంటి నిర్మాణానికి సంబంధించి మనకు 5 లక్షల రూపాయల సాయం అనేది చేస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఎవరికైతే వీళ్ళకి 5,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, వాళ్ళందరికీ కూడా మనకు ఇమాంలు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఎవరైతే ఇమాంలు మౌజూన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు 5,000 రూపాయలు 3,000 రూపాయలు అయితే వాళ్ళకు జీతం అయితే ఇస్తామనేసి అయితే చెప్పడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఏంటంటే మనకు రాష్ట్రంలోని ఇమాంలు మౌజన్లకు 2019-20కి ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనం 49 కోట్లను అయితే ప్రభుత్వం విడుదల చేసినట్లు మనకు వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు అయితే ఇక్కడ CEO గారు అయితే చెప్పడం జరిగిందనమాట. మనకు మౌజన్లకైతే 5,000 రూపాయలు, మనకు ఇమాములకైతే 3,000 రూపాయలు. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మౌజన్లు అయితే 5,000 మంది ఉన్నారంట, ఇమాములు అయితే 5,000 మంది ఉన్నారని. మౌజన్లకు నెలకు వచ్చింది 5,000 రూపాయలు, ఇమాములకు 3,000 రూపాయల వంతున ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుందని తెలపడం జరిగింది. మనకు 2020-21 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇవ్వాల్సినటువంటి 23.70 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేస్తుందని పేర్కొన్నారు. మనకు ఎవరైతే ఇమాములు మౌజన్లు ఉన్నారో, మనకు ఇమాములు చూసుకుంటే 5,000 మంది ఉన్నారంట, మౌజన్లు 5,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వీళ్ళకి గౌరవ వేతనంగా మౌజన్లకైతే 3,000 రూపాయలు, ఇమాములకైతే 5,000 రూపాయలు ఇస్తామన్నారు. దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏదైతే పెండింగ్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా ఇచ్చేయడం జరిగింది. అలాగే మనకు 2020లో 2020-21కి సంబంధించి ఏప్రిల్ నుంచి ఎంతైతే అమౌంట్ పెండింగ్ ఉందో 23 కోట్లు అయితే పెండింగ్ ఉందంట. ఆ 23 కోట్లను కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరి ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ ఇమాములకు మౌజన్లకు అందరికీ కూడా మనకు 5,000, 3,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వనుందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వివరాలన్నీ చెప్పడానికి ఈ వీడియోని చేశాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.